హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రాజ్యసభ నామినేటెడ్ పదవులకు సంబంధించి టీడీపీలో ఇప్పుడు భారీ స్థాయి కాంపిటీషన్ అయితే ఉంది. దీంట్లో కొంతమంది మనం ఊహించని నాయకులను తీసుకొని కొందరికి దెబ్బ కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త. జూనియర్ ఎన్టీఆర్కి దెబ్బ కొట్టడం కోసం వాళ్ళ సోదరిని తీసుకొస్తున్నారు అనేది ఒకటైతే, ఇక నాగబాబు గారికి టీటీడీ అనుకున్నారు కానీ అది కాకుండా ఆయన వేరేది అడగడం, సో ఆయన కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే వైసీపీ నుంచి కొంతమంది రాజ్యసభ ఎంపీలు ఇటువైపు షిఫ్ట్ అవుతూ ఉన్నారనమాట. సో ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో దీని గురించి ఒకసారి గమనించి చూస్తే, ప్రస్తుతానికైతే టీడీపీకి వైసీపీ నుంచి ఒక్కొక్క నాయకుడు వీడి వస్తూ ఉన్నారనమాట. వీళ్ళల్లో ఆల్రెడీ రాజ్యసభ నాయకులు ఇద్దరు ఉన్నారు, ఎంపీలు. సో వాళ్ళు కూడా ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు. ఒకరు వచ్చేసి బీదా మస్తాన్ రావు, రెండు మోపిదేవి వెంకటరమణ. మోపిదేవి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి మరీ వెళ్తున్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో అలాగే బీదా మస్తాన్ రావు కూడా, వీళ్ళు పదవులకు రాజీనామా చేసి మరీ వెళ్ళడం అనేది ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఈ విధంగా ఉంటే వీళ్ళే కాకుండా వైసీపీ నుంచి అనేక మంది నాయకులు ఈ విధంగా వెళ్ళబోతున్నారనేది వార్త. అయితే కొంతమంది బయటకు వచ్చేసి దీన్ని ఖండించారు కూడా. మేమేం వెళ్ళట్లేదు, మేము పార్టీలోనే ఉంటాము, పార్టీని నమ్ముకొనే ఉంటామని చెప్పడం జరిగింది. జగన్ అయితే గతంలోనే వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, నేను ఎవరిని అభ్యంతరం చెప్పనని చెప్పేసి మాట్లాడారు. సో ఆయన పరిస్థితి ఏంటంటే, ఒకవేళ ఆపినా ఉండే పరిస్థితి అయితే లేదనమాట. ఎందుకంటే కేంద్రంలో కూడా జగన్కి ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం అనేది ఒక కారణం అయితే, ఇక ఉంటే ఎవరికి లాభం, ఏం లాభం మాకు అనే ప్రశ్న అయితే ఇప్పుడు వచ్చింది. నిజానికి రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో అయినా కనీసం ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కొద్దిగా అనుబంధం మెయింటైన్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదు. దాంతో జగన్ ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో పోతే పోండి అనే మాటకు వచ్చేసాడు. అయితే మోపిదేవి విషయంలో మాత్రం అటువంటి డెసిషన్ తీసుకోకుండా కొద్దిగా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. మీరు వెళ్ళొద్దు, మీకోసం ఎన్నో చేశాము, మీరు నాయకుడు గెలవకపోయినా సరే మీకు పదవి అప్పగించాము అని చెప్పేసి ఆయన్ని కాస్త మోటివేట్ చేశారు. అయితే మోపిదేవి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సో ఇప్పుడు జగన్ బాధపడుతున్నాడట. ఇలాంటి నాయకులకు మేము పదవులు ఇచ్చింది, ఇలాంటి పార్టీని నమ్ముకోకుండా, పార్టీ కోసం పనిచేయకుండా పదవుల కోసం వచ్చి తేరగా వాటిని అనుభవించే వాళ్ళక ఇచ్చిందని చెప్పేసి బాధపడుతున్నారట. నిజానికి ఆయనకి పదవి ఉంది, అయినా దానికి రాజీనామా చేసిపోవడానికి కారణం ఏంటంటే, కొడుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఆయన మెయిన్ కర్తవ్యమై ఉందన్నమాట. రేపల్లిలో ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు, ఆయనకి టికెట్ రాకపోవడంతో ఇంకా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఆ డిసప్పాయింట్మెంట్ను చూపించడం కోసం ఇప్పుడు ఒక అవకాశం చేసుకున్నాడు. అంటే తండ్రికి పదవులు ఇవ్వాలి, కొడుకులకి పదవులు ఇవ్వాలి, తర్వాత మనవాళ్ళు వస్తే వాళ్ళకి పదవులు ఇవ్వాలి, కుటుంబ పరివారం మొత్తానికి పదవులు ఇవ్వాలన్నట్టుంది నాయకుల పద్ధతి. అంటే ఇంటికి ఎంతమంది నాయకులు ఉంటారు? ఇక ఈ విధంగా వెళ్తే సామాన్యుడు ఎప్పుడు నాయకుడు అవుతాడనే ప్రశ్న కూడా వస్తుంది. సరే, ఇక వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సాగుతుంది కాబట్టి ఆయనకు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఈ పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళడం వల్ల ఆల్రెడీ లోపాయికారి ఒప్పందాలు అయితే అయిపోయాయి. కాబట్టి ఆ అవకాశం ఏర్పాటు చేసుకుని ఆయన వెళ్తున్నాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా. అయితే టీడీపీలో ఆల్రెడీ రాజ్యసభ పోటీకి చాలా ఎక్కువగా ఉంది, ఆ నామినేటెడ్ పదవులకు పోటీ. మాజీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అదేవిధంగా కొత్తగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి లిస్ట్ ఒకసారి చూస్తే చాలామంది పేర్లు చూద్దాం. ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఆల్రెడీ మాజీ చేశారు రాజ్యసభకి, ఇప్పుడు మళ్ళీ ఆయన రెడీగా ఉన్నారు. అదేవిధంగా అశోక్ గజపతి రాజు గారు, ఆయన సీనియర్ నాయకుడు, సో ఆయన కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా గల్లా జయదేవ్, కనకమేళ్ల రవీంద్ర, పనబాక లక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే టీడీ జనార్దన్, వర్ల రామయ్య గారు, ఇటువంటి నేతలంతా ఉన్నారు. వీళ్ళు కాకుండా సీనియర్లు వచ్చేసి అశోక్ గజపతి రాజు గారు, అలాగే యనమల రామకృష్ణుడు గారు. సో ఇట్లా వీళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే గవర్నర్ పోస్టులు ఏమన్నా ఇస్తారేమో అన్న చర్చ అయితే ఉందట. ఎందుకంటే వీళ్ళు పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉంటూ వస్తున్నారు, చాలా కీలకమైన నేతలు, పిల్లర్స్ లాంటి వాళ్ళు. ఒక రకంగా చంద్రబాబు గారికి టఫ్ టైంలో కూడా ఉన్న వ్యక్తులు వీళ్ళు. అలాగే కొంత గజపతి రాజు గారి మీద అయితే కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ప్రజల్లో కూడా ఇప్పుడు. సో ఈ యాంగిల్లో ఉంది కాబట్టి వీళ్ళకి గవర్నర్ పదవులు ఇవ్వాలి అనేది ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళది ఇలా ఉంటే, మరొక వైపు వచ్చేసి మెగా బ్రదర్ నాగబాబు గారికి వచ్చేసి ఆయన టీటీడీ పదవి ఆయనకి ఆఫర్ చేశారు ఆల్రెడీ. కానీ ఆ పదవి ఆయన వద్దనుకున్నాడు. దాంతో ఆ పదవిని వేరే ఛానల్ అధినేతకు వెళ్తుందని మనం గతంలో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నాగబాబు గారికి వచ్చేసి రాజ్యసభ పదవి అడిగారట. సో ఆ పదవిని ఇవ్వబోతున్నారు అనేది వార్త. ఆయన గతంలో అయితే పోటీ చేసి ఓడిపోయారు ఎంపీగా, తర్వాత ఈ టర్మ్లో అయితే పోటీ కూడా చేయలేదు. కాకపోతే పార్టీకి బాగా కీలకమైన నేతగా ఉండి పనిచేశారు కాబట్టి పార్టీలో 2-3 మంత్రి పదవులు వచ్చాయి. సో అందులో ఈయనైతే ఏ పదవి తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దానికైతే ఆయన మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఒక పదవిలో ఉంటే తప్ప ప్రభుత్వానికి సంబంధించిన అనేక యాక్టివిటీస్లో ఆయనకంటూ ఒక హోదా ఉండదు, ఆయనకంటూ ఒక పార్టిసిపేషన్ ఉండదు అని. గతంలో పెన్షన్ల విషయంలో అదే అయింది.
పిఠాపురంలో పెన్షన్లు పంచడానికి వెళితే ఆయన ఏ హోదాలో పంచాడు అనే ప్రశ్న వచ్చింది. సో ఈ విధమైన ప్రశ్నలు రాకుండా నాగబాబు గారు ఒక మంచి స్టెప్ తీసుకొని ఇలా రాజ్యసభ ఎంపీగా నామినేటెడ్గా దిగబోతున్నారు. సరే, ఈయనది ఈ విధంగా ఉంటే అసలైన కాంట్రవర్సీ ఏంటయ్యా అంటే టీడీపీకి సంబంధించి ఉంది. టీడీపీ అంటే టీడీపీ కుటుంబ సభ్యులు ఎవరయ్యా అంటే హరికృష్ణ గారి కూతురు సుహాసిని గారు. సో ఆవిడ గతంలో టీడీపీ తరపు నుంచి హైదరాబాద్లో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. గతంలో అయితే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఆవిడ ఓడిపోయారు ఆ టైంలో. అయితే అప్పుడు టీడీపీకి అంత బలం లేదు కాబట్టి తెలంగాణలో వాళ్ళ ఏదైతే ప్రాతినిధ్యం ఉందో దాదాపు క్లోజ్ అయింది కాబట్టి అప్పుడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణలో కూడా మేము ప్రభుత్వంలోకి వస్తామని, తెలంగాణలో కూడా మా ప్రాతినిధ్యం చూపిస్తామని చెప్పేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు, కొంతమంది కీలకమైన నాయకులు కొద్ది రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అయితే ఇందులో ఇప్పుడు మళ్ళీ సుహాసిని గారిని ఆవిడ పేరుని తీసుకొచ్చారు. ఆవిడ కొంతవరకు యాక్టివ్గా ఉన్నమాట నిజమే, కానీ ఆవిడ అంత స్పోక్ పర్సన్ కాదు, అంత ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తి కాదు, అంత అంటే పూర్తి స్థాయి టీడీపీ రాజకీయవేత్తలాగా ఉండే మనిషి కాదు. అయితే ఆవిడని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు మరి? ఆవిడకి అంత ఇది లేనప్పుడు, ఆవిడకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెద్దగా లేదు. సో ఎందుకు తెస్తున్నారయ్యా అంటే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ గారు, సో వీళ్ళ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం కోసమే తెస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న వార్త. నిజానికి వాళ్ళేం రాజకీయాల్లో లేరు, టీడీపీకి దూరం పాటిస్తూ వస్తున్నారు. మరి ఎందుకయ్యా ఇది అంటే నిజానికి ఆవిడ కాంపిటీషన్ కాదు, ఆవిడ వాళ్ళకి కాంపిటీషన్ కాదు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే టీడీపీలో హరికృష్ణ కుటుంబం దూరంగా జరిగిపోవడము, ఇది ఒక వివాదంగా మారడము, చివరికి బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారిని పిలవకపోవడము, ఆయన ఫంక్షన్ 50 సంవత్సరాల నట జీవితానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే ఉందో దీనికి పిలవకపోవడము, ఎన్టీఆర్ను అవమానిస్తున్నారా, టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారు, అవమానిస్తున్నారు అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రోజులుగా దాన్ని బాగా రుద్దుతూ వస్తున్నారన్నమాట. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వీళ్ళు ఈవిడ్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది చూస్తుంటే. హరికృష్ణ కుటుంబంలో ఆయన కొడుకులు కానీ కూతురు కానీ ఎవరో ఒకరిని తీసుకొచ్చి నాయకులుగా చేస్తే ఇక ఆ ప్రశ్న రాకపోవచ్చు అనేది వాళ్ళ ఇంటెన్షన్. హరికృష్ణ కొడుకులనే చేయాలా, కూతురులను చేయకూడదా, మహిళలు అధికారంలోకి రావద్దా అని చెప్పి మరొక పాయింట్ తీయచ్చు. నిజానికి వాళ్ళ ఇళ్లలో ఎవరు మహిళలు అధికారంలోకి వచ్చింది లేదు. అంటే ఎన్టీఆర్ కూతుర్లు వచ్చారేమో కానీ బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కానీ అలాగే చంద్రబాబు గారి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ కూడా వచ్చి రాజకీయాలు చేసింది లేదు. వాళ్ళు కేవలం ఇళ్ళకే పరిమితం అవుతారు. కాకపోతే బిజినెస్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, కానీ అక్కడ కూడా వాళ్ళు బిజినెస్లు చేయరు, చేసే వ్యక్తులు మళ్ళీ వేరేగా ఉంటారు. సో అట్లా ఒక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో జగన్ ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేయించారో అప్పటి నుంచి కొద్దిగా వాళ్ళు రాజకీయాల్లోకి రావడము, మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అంతకుముందు అయితే అది కూడా లేదు. అయితే వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ చేయడంతో వాళ్ళు నొచ్చుకోవడము, సో రాజకీయాల్లో ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంది కాబట్టే వాళ్ళు రాలేదనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇప్పుడేంటంటే మళ్ళీ వాదన మార్చుకొని ఇంకొక వాదన చేయడానికి ఇప్పుడు స్కోప్ ఉంది. ఎస్, మా కుటుంబం నుంచి మహిళలు వస్తారు, రాజకీయం చేస్తారు, అలా హరికృష్ణ గారికి మేము ఒక న్యాయం చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఇలాంటిది ఒక అవకాశం అనమాట ఈవిడికి ఆ పదవి ఇవ్వడంతో, రాజ్యసభ పదవి ఇవ్వడంతో. సో ఆ విధంగా తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణం కావచ్చు, వాళ్ళ ఏదైతే వర్గం ఉందో వీళ్ళు ఇక క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేకుండా చేయొచ్చు. సో అది వీళ్ళు చేస్తున్న ఏర్పాటు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడచ్చేమో హరికృష్ణ అనే పాయింట్, కానీ ఎన్టీఆర్కి వీళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత డిఫరెంట్గా ఉంది. ఎన్టీఆర్ని ఎప్పుడు సపరేట్గా చూస్తూనే వచ్చారు. సో ఆ సపరేషన్ అనేది ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక ముందు కూడా కళ్యాణ్ రామ్కి పదవి ఇచ్చినా సరే ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదనే క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే సీనియర్ ఎన్టీఆర్ పేరుని ఆ స్థాయిలో నిలబెడుతూ వచ్చారు. అలాగే ఆయనకున్న ఫ్యాన్ బేస్ కానీ భారీ స్థాయిలో ఉంది. సో ఇన్ని ఉన్న వ్యక్తికి ఇవ్వకుండా ఇంకొకరికి ఇచ్చారు అంటే ఖచ్చితంగా డౌట్ అయితే వస్తుంది కదా. పైగా ఆయన సేవల్ని ఎలక్షన్స్లో వాడుకున్నాక కూడా. సో ఇన్ని రకాల సమీకరణాలు ఉన్నాయి. మరి వీళ్ళ స్ట్రాటజీ ఎంతవరకు పాటించగలిగి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్ అవుతుంది అనేది మనమైతే ఎదురు చూడాలి. నా వరకు అయితే ఈ స్ట్రాటజీ ఫెయిల్యూర్ స్ట్రాటజీ తప్ప పెద్ద సక్సెస్ అయ్యే దాఖలాలు అయితే నాకు అనిపించట్లేదు.